అందరికీ ప్రైజ్లా. ఈరోజు అంశం దేవుని యొక్క వాక్యం లేకపోయి ఉంటే మన పరిస్థితి ఏమిటి? ఈ ప్రశ్న ప్రతి మనిషికి కూడా రావలసిన ప్రాముఖ్యత, అలాగే అవసరత అన్నది ఎంతో ఉంది. దేవుని యొక్క వాక్యం లేకపోయి ఉంటే చాలా వాటికి సమాధానాలు లభించవు లేదా దొరకవు. కొన్ని విషయాలను గురించి మనము ఆలోచిద్దాం. దేవుని వాక్యం లేకపోయి ఉంటే మనిషి ఎవరు అనే ప్రశ్నకు సమాధానం దొరికేది కాదు. మనిషి జన్మ ఎందుకు అని తెలిసేది కాదు. సృష్టి ఎందుకు సృష్టించాడో, ఎవరి కోసం సృష్టించాడో మనం తెలుసుకోలేకపోయేవాళ్ళం. దేవుడు ఎవరో తెలిసేది కాదు. పాపం అంటే ఏమిటో, దాని యొక్క తీవ్రతను గుర్తించలేకపోయేవాళ్ళం. మనం పాపమనే అంధకారంలో ఉన్నాము అనే విషయము గ్రహించలేకపోయేవాళ్ళం. రక్షణ అంటే ఏమిటో తెలుసుకోలేకపోయేవాళ్ళం. మన నిరీక్షణ దేనికోసమో తెలిసేది కాదు. చనిపోయిన తర్వాత ఏమవుతుందో తెలిసేది కాదు. ఈ లోకం మన శాశ్వతం కాదు, పరలోకమే మనకు శాశ్వతం అనే విషయం తెలిసేది కాదు. సత్యాన్ని గుర్తించలేకపోయేవాళ్ళం. దేవుని చిత్తానుసారంగా జీవించలేకపోయేవాళ్ళం. ఇలా ఎన్నో ప్రశ్నలకు మనకు సమాధానం దొరికేది కాదు దేవుని యొక్క వాక్యం అన్నది లేకపోయి ఉంటే. ఇప్పుడు మన ముందు ఉన్న సవాలు ఏమిటంటే, దేవుని యొక్క వాక్యం అన్నది అందరికీ అందుబాటులో ఉంది. మరి దానిని చదవగలుగుతున్నామా? గ్రహించగలుగుతున్నామా? ఆచరించగలుగుతున్నామా? ప్రాముఖ్యతను గుర్తించగలుగుతున్నామా? ఒకసారి ఆలోచిద్దాం. ప్రైజ్.